ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సాయిబాబా అద్భుత నివాసం. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే అన్ని కష్టాలు తీరిపోతాయనే విశ్వాసం. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు. నేటికి షిరిడి సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని విశ్వాసం. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియో పూర్తి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. తమకు ఎటువంటి కష్టం దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ షిరిడి చేరుకుంటున్నారు. షిరిడిలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయని విశ్వాసం చూపిస్తున్నారు భక్తులు. బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడి చేరుకుంటారు. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతూ ఉన్నారు. నేటికి షిరిడి సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని విశ్వాసం. సాయిబాబాను భక్తుల భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అయితే సాయిబాబాను కొందరు హిందువుగా మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తూ ఉంటారు. అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణం. అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. అయితే సాయిబాబా జన్మించింది మహారాష్ట్రలోని షిరిడి గ్రామంలో అని చెబుతారు. ఇప్పుడు షిరిడీలో బాబా కోసం గొప్ప ఆలయం నిర్మించారు. ఈరోజు బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటూ ఉంటారు. షిరిడీలో పవిత్ర ధుని. షిరిడీలో సాయిబాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా ధునిలో కర్పూరం చందనం వంటి వాటిని వేయడం వలన కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసం. అందుకే సాయిబాబా ధునిని చాలా పవిత్రంగా భావిస్తారు. 1858లో షిరిడీకి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసించారు. ఇప్పుడు సాయిబాబా కొలువైన ఆలయానికి ద్వారకామాయిగా పేరు. అప్పటి నుంచి అక్కడ ధుని వెలుగుతుంది. ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. భక్తులు తమతో పాటు ధుని నుంచి విభూతిని తీసుకువెళ్తూ ఉంటారు. వేప చెట్టు. షిరిడీలో వేప చెట్టు మరొక అద్భుతం. వేప చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు. బాబా అద్భుతం వలన వేప ఆకులలో చేదు మాయమై తీపిగా మారాయి. షిరిడీకి చేరుకున్న భక్తులు ఆ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ చెట్టుకు ఎటువంటి హాని చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ దేవుడు ఒక్కడే. షిరిడి సాయిబాబా ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయంలోని పెద్ద హాల్లో సాయిబాబా సమాధిని నిర్మించారు. ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసం. ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే బాబా అతని జీవితంలో సంతోషాన్ని నింపుతారు. గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయని విశ్వాసం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరికీ ఒకరే యజమాని అనేది సాయిబాబా సందేశం. బాబాకి 5 సార్లు హారతి జరుగుతుంది. ఏ భక్తుడైనా కోరికతో సాయిబాబా ఆ స్థానానికి చేరుకుంటే వారి ప్రతి కోరికను నెరవేరుస్తారని, అతని జీవితంలో ఆనందం నింపుతారని నమ్ముతారు. సాయి సన్నిధిలో బాబాకు హారతి రోజుకు 5 సార్లు నిర్వహిస్తారు. అవి భూపాలి, కాకర, మధ్యాహ్న, సాయంత్రం, రాత్రి ఇలా 5 సార్లు హారతి ఇస్తారు. అయితే షిరిడి సాయిబాబా దర్శనానికి గురువారం చేసుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపుతారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి
కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ఓం శ్రీ గురుభ్యో నమః.